శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజ విద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 34వ శ్లోకం తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైనా సరే భగవద్ అనుగ్రహానికి పాత్రులే, వారు నన్ను ఆశ్రయిస్తే ముక్తి పొందుతారు అని బోధించారు. మానవ జన్మను పొందడం దుర్లభము. అటువంటి మానవ జన్మను పొందిన నీవు దానిని పురుషార్థ సాధనంగా సద్వినియోగం చేసుకో అని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ శ్లోకంలో చెబుతున్నారు. 34వ శ్లోకం ఈ అధ్యాయానికి చివరి శ్లోకం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనాః భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మన్మనాః నాయందు మనస్సు కలవాడవు, భవ కమ్ము అగము, నాయందు మనస్సు కలవాడవు కమ్ము. మద్భక్తః నా భక్తుడవు కమ్ము, మద్యాజీ నన్ను పూజించువాడవు కమ్ము, మాం నమస్కురు నన్ను నమస్కరింపుము, మాం ఏవ ఏష్యసి యుక్త ఏవం ఆత్మానం మత్పరాయణః. ఈ విధముగా ఆత్మను నాయందు నిలిపి మత్పరాయణవై ఉంటే నన్నే పొందగలవు అంటున్నారు. మన్మనాభవ మద్యాజీ మద్భక్తః మాం నమస్కురు మత్పరాయణ. 5 లక్షణాలు చెప్పారు. మన్మనాభవ నీ మనస్సంతా నాయందు ఉంచు, తద్వారా నన్ను మాత్రమే ఆశ్రయించు. మద్భక్తః మద్యాజీ నన్ను మాత్రమే యజించు అంటే ఆరాధించు. మాం నమస్కురు నన్ను నమస్కరింపము. మత్పరాయణః నన్నే సర్వస్వము అనే ఆశ్రయ బుద్ధితో ఉండుము. ఇలా ఉన్నట్లయితే ఆత్మానం మాం ఏవ ఏష్యసి నీకు ఆత్మరూపుడుగా ఉన్న నన్ను పొందుతావు. ప్రత్యేగాత్మగా నీలో ఉన్నది నేనే, పరమాత్మగా ప్రపంచమంతా ఉన్నది కూడా నేనే. ఆ భావాన్ని నువ్వు పొందుతావు. అందుకే నువ్వు అనన్యశ్చింతయంతో మాం అయితే యోగక్షేమం వహామ్యహం నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నారు. అంటే ఏం రాలేదో అది వచ్చేటట్టు చేస్తారు, వచ్చింది నశించకుండా చేస్తారు. ఏది రాలేదో అది వచ్చింది ఇన్నాళ్ళకి. ఏమొచ్చింది? భక్తి. అది ఒక యోగమేగా. అదేవిధంగా పరమాత్మ గురించి విచారణ వచ్చింది, యోగమేగా. అనేక జన్మల పుణ్య విశేషం చేత ఇది వరకు జన్మలలో లేని యోగం వచ్చింది. ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి, ఈశ్వర చింతన, ఈశ్వర జ్ఞానం 3 వచ్చాయి. ఆ వచ్చిన జ్ఞానము నశించిపోకుండా నేను కాపాడుతాను. అది యోగక్షేమం వహామ్యహం అనే అర్థం. ఏ యోగంతో నువ్వు నన్ను చేరటానికి సాధన చేస్తున్నావో ఆ యోగం మధ్యలో దెబ్బతినకుండా, ఆ యోగం నుంచి నువ్వు జారిపోకుండా నన్ను పొందేటట్లు నీ యోగాన్ని నేను క్షేమంగా కాపాడుతాను అంటున్నారు. భగవానుడు 9వ ఈ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో భక్తి వైభవాన్ని, భగవంతుడి అభయాలను,
భక్తిలో రకరకాల స్థాయి భేదాలను ఉపదేశించారు. నన్ను ఎవరైనా ఏ విధంగా ఆశ్రయించినా అనన్య భక్తితో ఆశ్రయించినట్లయితే ఏది తిన్నా ఏం చేసినా మదర్పణ బుద్ధితో చేసినట్లయితే భక్తి బలపడుతుంది. అటువంటి వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని అభయమిస్తున్నారు. పరమాత్మను చేరుకోవటానికి అనన్యమైన భక్తి ఒక్కటే అర్హత అని ప్రతిపాదించారు ఈ అధ్యాయంలో. భక్తుడివి కా అంటున్నారు. మహాత్ములు భక్తిని ఇయ్యవయ్యా భగవంతుడా అని అడిగారు. భక్తి బిచ్చమియ్యవే రామయ్య అని అడిగాడు మహానుభావుడు త్యాగయ్య. అలాగే భక్తి కొలదివాడు పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చి భువి పరమాత్ముడు అన్నారు అన్నమయ్య. తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అని అడిగారు శంకర భగవత్పాదులు. అటువంటి అద్భుతమైన భక్తి తత్వాన్ని, భగవంతుడు అంటే ఏమిటో స్పష్టంగా ఈ నవమోధ్యాయంలో బోధించారు. ఈ లోకంలో ఆయన కొన్ని విభూతులను కూడా చెప్పారు. వాటి ద్వారా నన్ను తెలుసుకో అని అన్నారు. ఇంతటితో ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అధ్యాయం పూర్తి అయినది. ఈ అధ్యాయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే పరమాత్మ ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. రేపటి నుంచి 10వ అధ్యాయం విభూతి యోగం చెప్పుకుందాం. పుష్పిక. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇది బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది. కర్మ భక్తి జ్ఞాన యోగాలను బోధించే యోగశాస్త్రం. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం రాజవిద్యా రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.